నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. ఈ విశ్వంలో ప్రతి దేశంలో ప్రతి ఒక్క వ్యక్తి స్వామి వివేకానందను ఎంతగానో గౌరవిస్తారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. అంత గొప్ప మహానుభావుడైన స్వామి వివేకానందను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన తెలిపారు. నిజామాబాద్ నగరంలో స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. నగరంలోని గాజుల్పేట్లో వివేకానంద విగ్రహానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనరసయ్య పూలమాల వేసి జయంతి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ యువత వివేకానందుని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ విశ్వంలో ప్రతి దేశంలోని ప్రతి ఒక్క వ్యక్తి స్వామి వివేకానందుడిని ఎంతగానో గౌరవిస్తారని ఆయన తెలిపారు. భారతదేశం అమెరికా వెళ్లి అక్కడి ప్రజలందరి చేత తన మాట తీరుతో శబాష్ అనిపించుకున్నారు. మన దేశంలో ఆధ్యాత్మిక విషయాల గురించి, సనాతన ధర్మం గురించి విశ్వానికి ఎంతో చక్కగా వివరించిన ఎంతో గొప్ప మహానుభావుడని ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం జనవరి 12వ తేదీన స్వామి వివేకానంద జయంతిని జరుపుకుంటాం. ఇదే రోజున జాతీయ యువజన దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని ఆయన తెలిపారు. వివేకానందునికి యువతతో చాలా లోతైన అనుబంధం ఉందన్నారు. అందుకే తన పుట్టినరోజు యువతకు అంకితం ఇవ్వబడిందని ధన్పాల్ తెలిపారు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యువత వివేకానందుని ఆదర్శంగా తీసుకుంటున్నారన్నారు. యువతను సరైన మార్గంలో నడిపించేందుకు తను ఎన్నో విజయ రహస్యాలను అందరితోనూ పంచుకున్నారని, ఆయన ఆలోచనలు, ఆశయాలను అనుసరించిన వారి వ్యక్తిత్వం ఖచ్చితంగా మారుతుందని ఆయన వివరించారు. వివేకానందుడు యువతకు ప్రేరణనిచ్చే సూక్తులు ప్రతి ఒక్కరూ చదవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఇల్లెందుల మమతా ప్రభాకర్, పొతన్కర్ లక్ష్మీనారాయణ, మల్లేష్ యాదవ్, పంచరెడ్డి శ్రీధర్, గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద 161వ జయంతి సందర్భంగా 28 డివిజన్లో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఇల్లెందుల మమతా ప్రభాకర్ మరియు ఉపాధ్యక్షులు నాగోల్ లక్ష్మీనారాయణ, కార్యదర్శి పొతంకర్ లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు మల్లేష్ యాదవ్ మరియు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా మరియు ఇందూరు నగర ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఏదైతే భారతదేశ అతి ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన భారతదేశ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహనీయుడు వివేకానంద. అమెరికాలో చికాగోలో సర్వమత సమావేశంలో పాల్గొని ఒక సాధువుగా, ఒక సన్యాసిగా అక్కడికి వెళ్ళి ఆయన స్పీచ్ ప్రారంభించే ముందు
మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అన్నప్పుడు ఆ సభలో ఆ ప్రాంగణంలో 10 నిమిషాలు చప్పట్లతోటి మారుమోగిపోయింది. ఎందుకంటే భారతదేశ సంస్కృతిలో మన సాంప్రదాయము ఇతర స్త్రీలని ఒక సోదరిమణిగా, అక్క చెల్లెలుగా, తల్లిగా చూసే సంస్కృతి కేవలం భారతదేశంలోనే ఉంది. ఆ సభలో హిందుత్వం గురించి ఆయన ఏకధాటిగా మన హిందూ గొప్పతనాన్ని చాటి చెప్పినప్పుడు ప్రపంచంలో ఆ సభలో పాల్గొన్న అనేక మంది ప్రపంచ నాయకులకు ఇంత గొప్ప సంస్కృతి సాంప్రదాయం ఉందని అప్పుడు చాలామందికి తెలియడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఆయన గురువుగారైన రామకృష్ణ పరమహంస ట్రస్ట్ను స్థాపించి ఆ ట్రస్ట్ ద్వారా యువతకు కలుద్దాం, నడుద్దాం, దేశ అభివృద్ధిలో పాల్గొందాం, నిరంతరంగా శ్రమిద్దాం అనే ఒక సందేశంతో ఆయన ముఖ్యంగా ఆ సందేశంతో ముందుకు సాగాలని చెప్పిన గొప్ప మహాత్ముడు. అదేవిధంగా ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశం భారతదేశం. యువత అంటే ఉక్కు కండరాలు, ఇనుప నరాలు, వజ్ర సంకల్పంతో ముందుకు చేసే శక్తి యువతలో ఉంటుంది. యువత ముందుకు సాగాలి, ఎటువంటి దురలవాట్లకు, చెడు అలవాట్లకు కాకుండా దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. దేశ అభివృద్ధిలో వాళ్ళ పాత్ర ముఖ్యమైనది కనుక అందరం కూడా ముందుకు సాగాలని ఒక సంకల్పం, ఒక సందేశము. రేషన్ బియ్యం దొడ్డిదారిన బ్లాక్ మార్కెట్కు తరలుతున్న విషయం బహిరంగ రహస్యమే అయినా ఓ రేషన్ షాప్ నిర్వాహకుడు ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ పాస్ మిషన్ను పొందుపర్చిన స్టాక్ వివరాల్లో తేడాలు రావడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ మండలంలో గల రేషన్ షాపులలో ఎన్ఫోర్స్మెంట్ అధికారి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పౌర సరఫరాల శాఖ ఈ తనిఖీలు నిర్వహించడం సర్వసాధారణమే అయినా ఓ రేషన్ షాప్లో డొల్లతనం బయటపడింది. తాడ్కోల్ గ్రామంలోని రేషన్ షాప్ని తనిఖీ చేయగా 85 క్వింటాల బియ్యం వ్యత్యాసం ఉన్నట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారి సత్యనారాయణ గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రేషన్ షాపులకు ఈ పాస్ మిషన్లు అందజేసినట్లు తెలిపారు. ఈ యంత్రాన్ని తనిఖీ చేయగా అందులో 85 క్వింటాల బియ్యం వ్యత్యాసం రావడంతో జిల్లా అధికారులకు సమాచారం అందించి వారి సూచనల మేరకు రేషన్ డీలర్పై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. కలెక్టర్ సార్ ఆదేశానుసారము రేషన్ షాప్లో రెగ్యులర్ తనిఖీలో భాగంగా ఈరోజు తాడ్కోల్ గ్రామ రేషన్ షాప్ డీలర్ సందర్శించినది. అందులో మొత్తం తనిఖీ చేయగా ఉండాల్సిన బ్యాలెన్స్కు 85 క్వింటాల్లో 1 కిలో తక్కువ ఉన్నందున అట్టి డీలర్ గంగాధర్పై 6 కేసు నమోదు చేసి తదుపరి చర్య గురించి కలెక్టర్ సిఆర్ గారికి నివేదిక పంపుతున్నాం. గత ప్రభుత్వంలో మంజూరైన పనులు అలాగే కొనసాగించాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. తమ గ్రామానికి వివిధ రకాల పనులు మంజూరయ్యాయని ప్రజలు ఆశతో ఉన్నారన్నారు. ప్రభుత్వం అధికారికంగా మంజూరు చేసిన పనులను రద్దు చేయడం మంచిది కాదన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని నాగాపూర్, అక్లూర్, నాగేంద్రనగర్ గ్రామాల్లో 20 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలను మరియు తడపకాల్ గ్రామంలో 20 లక్షలతో నూతనంగా నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్లను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులు రద్దు చేయకుండా అలాగే కొనసాగించాలని, వాటిని రద్దు చేయడం సరికాదని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆ పనులన్నీ ప్రభుత్వ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీ అప్రూవల్తో వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు మరియు నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు తెలంగాణ ప్రభుత్వం తరపున బాల్కొండ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల కొరకు అధికారికంగా మంజూరు చేసినవని వివరించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఇక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించారని, కావున గతంలో వివిధ శాఖల ద్వారా తాను మంజూరు చేసి తీసుకొచ్చిన రోడ్లు, బ్రిడ్జిలు, చెక్ డ్యాంలు, కుల సంఘాల భవనాలు మరియు SDF ద్వారా మంజూరైన అభివృద్ధి పనులను రద్దు చేయకుండా కొనసాగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారు కోరారు. हिरण्यवर्णामरणीं सुवर्णरत्नस्रजां चन्द्रामिरण्मयीं लक्ष्मीं धातवेदो ममावः कामआवः जातवेदो लक्ष्मीवनवगामिनीं यस्यामिरण्यं विद्येयं कामश्वं पुरुषाणः अश्वपूर्वामृतमध्यापुष्टिनाथप्रबोधिनीं श्रियं देवीं वक्पजे श्रीर्मा देवी जुजतां कांसो ओस्मितामिरण्यप्रागारावाणिकटा क्रमकटनिकटा दुस्सहनं निकटा मन्त्रविलासा पद्मविलासा परमपदं हरिपरमपदं क्रमकट निकटा दुस्सहनं निकटा यंत्र पुष्पायाश्च
या पुनरीत्या पुनः पुष्पाया पुष्पे बृहस्पति प्रचोदास्तानो मुञ्चन्त्वगुम्मसः प्रकाशो महाजाराः तस्मै నగరంలోని సుభాష్ నగర్ ఓల్డ్ ఎన్జీఓస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ మకరంద్ అక్రమ కబ్జాలను పరిశీలించారు. వారం రోజులలోపు వాటిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. నగరంలోని 39వ డివిజన్లో గల ఓల్డ్ ఎన్జీఓస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు మున్సిపల్ కమిషనర్ మకరంద్ పరిశీలనకు విచ్చేశారు. ఓల్డ్ ఎన్జీఓస్ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా లిబర్టీ పాఠశాల కట్టారని, వాటిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్కు అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. స్కూల్ యజమానితో మాట్లాడి సరైన ఆధారాలు చూపించాలని, లేని ఎడల చర్యలు తీసుకుంటానని కమిషనర్ హెచ్చరించారు. అదే కాలనీలోని కట్టమైసమ్మ ఆలయం ఎదురుగా గల ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేయడానికి చూస్తున్నారని కమిషనర్కు వివరించారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, డ్రైనేజీని నిర్మించాలని కమిషనర్ను వారు కోరారు. అలాగే అదే కాలనీలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసుకుని మడగలు వేసుకుని ఆదాయాన్ని తమ జేబులు నింపుకుంటున్నారని మున్సిపల్ కమిషనర్కు వివరించారు. అలాగే కాలనీలోని గతంలో వికలాంగుల కొరకు ఏర్పాటు చేసిన గోదాం నిరుపయోగంగా మారిందని మున్సిపల్ కమిషనర్కు అసోసియేషన్ సభ్యులు చూపించారు. వాడుకలో లేనందున తమ కమ్యూనిటీ హాల్ కొరకు లేదా ప్రైవేట్ బిల్డింగ్లలో ఉంటున్న ప్రభుత్వ శాఖలను ఈ గోదాంలో ఏర్పాటు చేయాలని అసోసియేషన్ సభ్యులు విన్నవించారు. ఈ సందర్భంగా ఓల్డ్ ఎన్జీఓస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పొతన్కర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తమ కాలనీలో స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయని మున్సిపల్ కమిషనర్ మకరంద్కు విన్నవించగా స్వయంగా వచ్చి వాటిని పరిశీలించారన్నారు. వాటినన్నింటిపైన వారం రోజుల్లో పూర్తి వివరాలు సేకరించి తగు చర్యలు తీసుకుంటానని మున్సిపల్ కమిషనర్ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ను అసోసియేషన్ ఆధ్వర్యంలో శాలువా పుష్పగుచ్చంతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఓల్డ్ ఎన్జీఓస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ విషయాల గురించి మేము దాదాపుగా 1.5 ఇయర్ నుంచి మున్సిపాలిటీలో రిప్రజెంటేషన్స్ వస్తూ ఉన్నాం. వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నారు, మేము బొంగనే కొలతలు చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అయితే మన కొత్తగా కమిషనర్ గారు వచ్చారు కదా, మకరందం గారు, వారు వచ్చినప్పుడు పోయి మాకు ఎన్ని రోజులు అని మేము రిప్రజెంటేషన్లు ఇచ్చిన దానికి సంబంధించినంత కాపీలు ఇచ్చి మీరు సైట్ మీదకి వచ్చి వెరిఫై చేయండి అని చెప్పడం జరిగింది. దాంతో వారు ఈరోజు మా కాలనీకి రావడం జరిగింది. మరి ఏదైతే ఎంక్రోచ్మెంట్లు ఉన్నాయో వాటి గురించి చెప్పాము. మరి ఈ వాస్తవంగా పార్క్ ప్లేస్లా ప్రైవేట్ ప్లేస్లో మీరు తెలుసండి, మా దగ్గర రికార్డు లేదు, మేము రేపు వస్తాము ఎల్లుండి వస్తామంటే కుదరదని మరి వారితో ఖరాఖండిగా మాట్లాడితే వారు వచ్చారు. మీకు వారం రోజుల లోపల నేను దానికి సంబంధించిన రిజల్ట్ చెప్తా, దానికి సంబంధించిన ఓనర్స్ని పిలిపిస్తా, నోటీసులు ఇచ్చి పిలిపించిన తర్వాత అది దాని విషయం ఏందో మేము తెలిసి మీ కాలనీ వాళ్ళకు చెప్తామని కూడా వారు చెప్పడం జరిగింది. మరి అదే కాకుండా కాలనీకి పక్కనే ఒకటి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కొరకు వాళ్ళ వస్తువులు పెట్టడానికి గోదాం ఏర్పాటు చేసి ఉంటుంది. ఆ గోదాం దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి దేనికి యూటిలైజ్ చేస్తలేరు. మేము చెప్పేది ఏంటంటే కాలనీ కొరకు కమ్యూనిటీ హాల్ కింద కాలనీకి ఇచ్చేసేయండి. అదర్వైజ్ మీ ఇదలుచుకోకుంటే మీ గవర్నమెంట్ కార్యాలయాలు ఎక్కడెక్కడో ప్రైవేటు ఇళ్ళల్లో ఆఫీసులు పెడుతున్నారు. ఆ ఆఫీసులు పెట్టకుండా మరి ఇక్కడనే ఆఫీసులు పెట్టండి, దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి కూడా చెప్పడం జరిగింది. మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి గోదావరి, కె సంధ్యలు అన్నారు. రోజువారీ పనులతో సతమతమవుతున్న మహిళలు, యువతకు క్రీడా పోటీల ద్వారా తమ ప్రగతిశీల ఆలోచనలతో శారీరకంగా కూడా ఎదుగుతూ ఉంటారని ఆమె వివరించారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి ఎన్ఆర్ భవన్లో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పీఓడబ్ల్యూ, పీడీఎస్యూ మరియు పీవైఎల్ నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి గోదావరి, కె సంధ్య, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కరక గణేష్లు మాట్లాడుతూ మానసిక ఉల్లాసానికి, రోజువారీ పనులతో సతమతమవుతున్న మహిళలకు, యువతకి క్రీడా పోటీల ద్వారా తమ ప్రగతిశీల ఆలోచనలతో శారీరకంగా కూడా ఎదుగుతూ ఉంటారని అన్నారు. ఒక ఉల్లాస వాతావరణాన్ని, ప్రజలందరూ సమానులే అనే భావనాన్ని చాటడానికి ఇది ఒక మంచి వాతావరణం అని కొనియాడారు. అదేవిధంగా యువత, ప్రజలు ఫోన్లకు, ఆన్లైన్లో లాంటి వాటికి ఆకర్షితులై ఉన్న తరుణంలో క్రీడల ద్వారా వాళ్ళలో ఉన్న ప్రగతిశీల భావాజాలాన్ని పెంపొందించే విధంగా ఉండడం, ముందంటికి వెళ్లడం జరుగుతుందని అన్నారు. క్రీడలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం జరిగిందని తెలిపారు. పాల్గొన్న ప్రతి అభ్యర్థికి బహుమతులు ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ప్రగతిశీల శక్తులుగా, మానసికంగా, శారీరకంగా ఎదగడానికి తోడ్పడే క్రీడల పోటీలను నిర్వహిస్తామని వారు తెలిపారు. ఉండడం కోసం అందరూ
కలిసి వీడిల పోటీలో పాల్గొంటే కూడా ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం దాకా గుర్తుంటుంది. ఎందుకంటే మనం పోటీలో పాల్గొన్నాం, మనకు ప్రైజ్ వచ్చింది. చిన్న పిల్లలకు కూడా ఇదొక మంచి ఆలోచన, మంచి పద్ధతి అనేది మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇది ఇంతకింతలుగా ఇంకా ఎక్కువ పెరిగి వచ్చే సంవత్సరానికి ఇంకా చాలా ఎక్కువగా పాల్గొనేటట్టు, ఒక మహిళకు తెలిస్తే ఇంకో మహిళ పట్టుకొచ్చేటట్టుగా కూడా నేను ఈ మా ప్రగతిశీల మహిళా సంఘం తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మహిళలు అనేవాళ్ళు ఇంట్లోనే ఎప్పుడు చూసినా తన పని యువత ఏకాగ్రతతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని, నవ సమాజ నిర్మాణంలో యువత ప్రధాన పాత్ర పోషించాలని దర్పల్లి సిఐ సైదా ఎంపీపీ నల్ల సారిక అన్నారు. భారతదేశ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చాణక్య టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ వారు అన్ని పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐ సైదా, ఎంపీపీ నల్ల సారిక అతిథులుగా హాజరై పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సిఐ సైదా మాట్లాడుతూ, ప్రపంచ దేశాలకు మార్గనిర్దేశం చేసిన మహనీయుడు స్వామి వివేకానంద అని అన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ భావి భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని కోరారు. వివేకానందుని అడుగుజాడలో నడవాలని ఆయన సూచించారు. స్వామి వివేకానంద ఆశయాలను నెరవేర్చాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఎంపీపీ నల్ల సారిక హనుమంతరెడ్డి మాట్లాడుతూ, భారతదేశ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడు స్వామి వివేకానంద అని అన్నారు. భారతదేశ ఆధ్యాత్మిక విలువలను, సంస్కృతిని ప్రపంచానికి నేర్పిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చాణక్య ఇన్స్టిట్యూట్ నిర్వాహకుడు ప్రవీణ్ కుమార్, రాజకీయ పార్టీల నాయకులు నల్ల హనుమంతరెడ్డి, గంగాదాస్ గుప్తా, పోతరాజు, నజర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ చైతన్య హైస్కూల్ యాజమాన్యం తరగతులను నడుపుతున్నారు. సమాచారం తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు పాఠశాలకు చేరుకొని విద్యార్థులను బయటకు పంపారు. నగర శివారులోని గోపన్పల్లి గ్రామంలో గల శ్రీ చైతన్య హైస్కూల్ యాజమాన్యం ప్రభుత్వం సెలవులు ప్రకటించినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలను నడుపుతుండడంతో ఏబీవీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. పాఠశాలలోకి వెళ్లి విద్యార్థులు అందరినీ బయటకు పంపారు. యాజమాన్యానికి ఏబీవీపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పాఠశాలలోని విద్యార్థులు అందరినీ బయటకు పంపిన అనంతరం ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ, శ్రీ చైతన్య హైస్కూల్ యాజమాన్యం విద్యార్థులను స్వేచ్ఛగా వదలకుండా సెలవులలో వారిపై ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం సెలవులలో పాఠశాల నిర్వహించడం ఏంటని తమకు చెప్పారని అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి సైతం శ్రీ చైతన్య హైస్కూల్ యాజమాన్యంతో కుమ్మక్కై నేటికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని తెలిపారు. వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించి నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న శ్రీ చైతన్య హైస్కూల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఈరోజు శ్రీ చైతన్య స్కూల్ని మూపేయడానికి వచ్చినాం. ఎందుకంటే మన ఇందూరులో కావచ్చు ఈ శ్రీ చైతన్య స్కూల్ చాలా ఒత్తిడికి గుర్తు చేస్తుంది. విద్యార్థులను కావచ్చు, స్టాఫ్ని కావచ్చు. ఒక రోజు పండుగ ఉండదు, సండే ఉండదు, ఏముండదు, విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్నాం. ఒకవేళ ఆ రోజు విద్యార్థికి పనుండి రాకపోతే ఆ రోజు ఇంటర్నల్స్లో మార్కులు తక్కేసి మన విద్యార్థులను బెదిరియడం జరుగుతుంది. అదేవిధంగా తల్లిదండ్రుల రక్తాన్ని తాగుతున్నటువంటి ఈ శ్రీ చైతన్యను ఫీల రూపంలో రక్తాలను తాగుతున్నది ఈ శ్రీ చైతన్య స్కూల్. దీన్ని వెంటనే డిఓ గారు వెంటనే స్పందించి ఈ శ్రీ చైతన్య గుర్తింపును రద్దు చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. లేదంటే రానున్న రోజులలో డిఓని ముట్టడిస్తామని డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రుల పరిస్థితి పిల్లల్ని తీసుకుపోవడానికి ముందస్తు బంధించాలి కదా. వీళ్ళు విద్యార్థులకి చెప్తున్నారు, ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. పేరెంట్స్ కూడా ఇచ్చినా కూడా విద్యార్థి మంచి చదువుకోవాలిగా, విద్యార్థులను అట్లా చేయాలిగా, మీరు ఫీల్ పడుతున్నారు అని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులను కూడా మార్చే విధానంగా ఉన్నది. స్వామి వివేకానంద జీవితం అందరికీ ఆదర్శనీయమని జడ్పీ వైస్ చైర్మన్ రజితా యాదవ్ అన్నారు. భారతదేశ ఔన్నత్వాన్ని ప్రపంచ దేశాలకు చాటిన ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు.
స్వామి వివేకానంద 161వ జయంతిని పురస్కరించుకొని ఎడపల్లి మండల కేంద్రంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మంగళపహాడ్ చౌరస్తాలో గల వివేకానందుని విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జడ్పీ వైస్ చైర్మన్ రజితా యాదవ్, ఎంపీపీ శ్రీనివాస్, ఎంపీడీఓ గోపాలకృష్ణ మాట్లాడుతూ యువత స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు. యువత చేతుల్లోనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్నారు. యువతీ యువకులు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆదర్శవంతంగా నిలబడాలని వారు సూచించారు. అనంతరం తెరాస నాయకుడు ఆత్మల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరుపేదలకు రగ్గులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆకుల మాధవి, ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, ఎంఆర్పీఎస్ నాయకులు డల్లా సురేష్, నాయకులు మల్లెపూల శ్రీనివాస్, బంజ కామప్ప, హిందూ వాహిని జిల్లా కార్యదర్శి రఘు, సాయి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. గొప్పదనం అనేది ఆధారపడింది యువతనే దేశం యొక్క శక్తి, ముక్తి అని చెప్పేసి మరి మనకు ఎన్ని దేవుల పైన నమ్మకం ఉన్నా మన ఆత్మవిశ్వాసం మనకు లేకుంటే మనం ఏది సాధించలేము. మనము ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించగలము అని చెప్పేసి మన ఫలమే జీవనం, మన బలహీనతే మరణం అని చెప్పేసి అనునిత్యం స్మరించుకోదగ్గ విధంగా మరి యువతలోని శక్తియుక్తులను పెంపొందించడానికి ఆయన రామకృష్ణ మఠాన్ని స్థాపించి అదేవిధంగా భారతదేశంలోని మన సంప్రదాయ సంస్కృతులను కూడా ప్రపంచానికి చాటి చెప్పారు. మరి అనునిత్యం వారు నీలో ఎంతో శక్తి ఉంది, మరి నీ గమ్యం చేరే వరకు విశ్రమించుకు అని చెప్పేసి ప్రతిరోజు కూడా మనలోని ఉష్మను శక్తిని తట్టి లేపుతూ ప్రతి ఒక్కరికి నిత్యము చైతన్య స్ఫూర్తిగా నిలిచారు. మనం ఈ రోజు ఒకరోజే కాదు ప్రతిరోజు కూడా వారిని స్మరించుకుంటూ వారు చూపిన బాటలో నడుస్తూ అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాం. అతివాద మితవాద పోకడలు విప్లవోద్యమానికి నష్టమని సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవారాం అన్నారు. దేశంలో సరైన విప్లవ పంత రూపొందించడం కోసం 3 కమ్యూనిస్టు పార్టీలు ఐక్యత చర్చలు జరిపి ఒకే పార్టీగా ఏర్పడాలని భావించాయని ఆయన తెలిపారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజాపంత కార్యాలయంలో 2024 మార్చి 3, 4, 5వ తేదీల్లో జాతీయ స్థాయి 3 విప్లవ పార్టీల ఐక్యత మహాసభల వాల్ పోస్టర్స్ మరియు కరపత్రాల ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవారాం మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీలు ఏర్పాటైన నాటి నుండి అనేక ఒడిదుడుగులను ఎదుర్కొంటుందన్నారు. తద్వారా అనేక చీలికలు రావడంతో దేశంలో బలమైన విప్లవోద్యమం నిర్మాణం కాలేకపోయిందని ఆయన అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సిద్ధాంతాన్ని అనుభవించుకొని ప్రజా ఉద్యమాన్ని నిర్మించడమే శాస్త్రీయ మార్క్సిజం అని ఆయన తెలిపారు. అతివాద మితవాద పోకడలు విప్లవోద్యమానికి నష్టమని ఆయన అన్నారు. దేశంలో సరైన విప్లవ పంత రూపొందించడం కోసం 3 కమ్యూనిస్టు పార్టీలు ఐక్యత చర్చలు జరిపి ఒకే పార్టీగా ఏర్పడాలని భావించాయని ఆయన తెలిపారు. అందుకు గాను దేశంలో 14 రాష్ట్రాలలో ఉన్న పిసిసి, సిపిఐఎంఎల్ ప్రజాపంత, సిపిఐఎంఎల్ ఆర్ఐలు ఒకే పార్టీగా నిర్మాణం కావడం కమ్యూనిస్టు పార్టీలకు ఒక ముందడుగుగా భావించాలని ఆయన అన్నారు. ఈ మహాసభలకు కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు ఆర్థికంగా సహకరించి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాపంత జిల్లా నాయకులు ఎస్ సురేష్, జి కిషన్, అశోక్, డివిజన్ నాయకులు నారాయణ తదితరులు పాల్గొన్నారు. మార్చ్ 3, 4, 5 తేదీల్లో ప్రజాపంద, సిపిఐఎంఎల్ ప్రజాపంద పార్టీతో పాటు మరి 2 విప్లవ పార్టీలు విలీనం కాబోతున్నాయి. ఈ సందర్భంగా 3వ తారీఖు నాడు దాదాపు ఒక 25-30 వేల మందితో ఊరేగింపు బహిరంగ సభ, 4, 5 తేదీల్లో విలీన మహాసభను జరుపుకోబోతుంది. ఈ సందర్భంగా ఇప్పటి వరకు దేశంలో పార్టీలన్నీ విడిపోతూ పలుచనైతున్న సమయంలో ప్రజాపంత పార్టీ, అదేవిధంగా సిపిఐఎంఎల్ ఆర్ఐ, సిపిఐఎంఎల్ పిసిసి పార్టీలు ఐక్యమవుతున్నాయి. దాదాపు దేశంలో 14 రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి పార్టీలు కలవటం అంటే రేపు ప్రజా ఉద్యమానికి దోహదం చేయటమే తప్ప మరొకటి కాదు. కాబట్టి ఇలాంటి సందర్భాన్ని పురస్కరించుకొని మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా ఆర్థికంగా సహకరించి ఈ సభల విజయవంతానికి. బిల్టన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
తొలిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. బ్యాక్ టు న్యూస్. తమ గ్రామంలో చదువుకునే పేద విద్యార్థులకు సహాయం అందించాలన్న ఆలోచన పూర్వ విద్యార్థుల్లో మెదిలింది. వెంటనే పూర్వ విద్యార్థులు సమావేశమై కోటగిరి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సొసైటీ పేరిట సంస్థను ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1974-2000 సంవత్సరం మధ్య చదివిన పూర్వ విద్యార్థులు సమావేశమయ్యారు. తాము చదువుకొని ప్రయోజకులను చేసిన స్కూల్ అభివృద్ధితో పాటు తమ గ్రామంలో చదువుకోవాలన్న తపన ఉండి పేదరికం అడ్డు వస్తున్న విద్యార్థులకు తమ వంతు సహకారం అందించాలన్న లక్ష్యంతో పూర్వ విద్యార్థులు సమావేశమయ్యారు. కోటగిరి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సొసైటీ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోటగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులతో ఏర్పడ్డ సంస్థ అని తెలిపారు. గ్రామ పాఠశాలలో చదువుకునే బీద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేయడం, అవసరమున్న పాఠశాలలో సంస్థ తరపున విద్యా వాలంటీర్లను నియమించడం, పాఠశాలకు అవసరమున్న ఫర్నిచర్, మధ్యాహ్న భోజనానికి కావలసిన ప్లేట్లు అందజేయడం ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఈ సమావేశంలో పోల విఠల్, టి వీరేశం, కె నరసింహరావు, నర్సయ్య, ఎంపీటీసీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో సొసైటీలో అవిశ్వాస తీర్మానాలు జోరందుకున్నాయి. సిరికొండ సొసైటీ చైర్మన్పై గుర్రుగా ఉన్న డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని డీసీఓ సింహాచలంకు తీర్మాన పత్రాన్ని అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో సొసైటీ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే ఆ శాఖ కమిషనర్కు తీర్మాన పత్రాన్ని అందజేయాల్సి ఉండేది. ఈ సమస్యను గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మాదిరిగా జిల్లాల పరిధిలోనే డీసీఓలకు తీర్మాన పత్రాన్ని సమర్పించేలా జీవో జారీ చేసింది. ఈ మేరకు సిరికొండ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ మైలారం గంగారెడ్డిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని 9 మంది డైరెక్టర్లు డీసీఓ సింహాచలంను కలిసి తీర్మాన పత్రాన్ని అందజేశారు. సొసైటీ పరిధిలో 13 మంది డైరెక్టర్లు ఉండగా 9 మంది డైరెక్టర్లు అవిశ్వాసానికి పట్టుబడుతున్నారు. కొత్త చైర్మన్ ఎన్నికకు వెంటనే చర్యలు తీసుకోవాలని డీసీఓను కోరారు. ఆమోదం తెలపాలని వారు కోరారు. ఈ సందర్భంగా సొసైటీ డైరెక్టర్లు మాట్లాడుతూ చైర్మన్గా వ్యవహరిస్తున్న మైలారం గంగారెడ్డి సొసైటీ అభివృద్ధిలో విఫలమయ్యారని ఆరోపించారు. రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు లింగం, నరసింహారెడ్డి, సాయిరి నర్సయ్య, చెల్లమ్మ గంగాధర్, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నోరూరించే రుచులతో రాజస్థానీ మిఠాయిలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసి అందరి మన్ననలను పొందుతున్నారు. ఈ మిఠాయిల పట్ల కొనుగోలుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.
వివిధ రకాల వెరైటీ మిఠాయిలతో జిల్లా కేంద్రంలోని సార్వజనిక్ గణేష్ మండలి భవనం సమీపంలో సంక్రాంతి పండుగ సందర్భంగా స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసిన స్వీట్లకు మంచి గిరాకీ లభిస్తుంది. ఈ సందర్భంగా స్వీట్ల కొనుగోలుదారులు మాట్లాడుతూ ఈ రాజస్థానీ స్వీట్ల తయారీ గత 45 సంవత్సరాలుగా తయారు చేస్తున్నారని, ముఖ్యంగా సంక్రాంతి పండుగను ఉద్దేశించి స్వచ్ఛమైన నెయ్యితో 10 రకాల స్వీట్లు తాజాగా తయారు చేస్తూ కస్టమర్ల మెప్పును పొందుతున్నారన్నారు. మిగతా స్వీట్ షాప్లో తయారయ్యే స్వీట్ల కన్నా ఎంతో నాణ్యతతో కూడిన మిఠాయిలని సరసమైన ధరలకే అమ్మడం జరుగుతుందని షాపు యజమాని తెలిపారు. జిల్లా నలుమూలల ప్రాంతాల నుండి ప్రజలు ఈ మిఠాయిలను కొనుగోలు చేస్తూ పండగ వేడుకలను జరుపుకుంటున్నారు. घेवर फिनी एकदम स्पेशलिस्ट रहते हैं. आज से नहीं, इनके पिताजी के ज़माने से हम यहाँ से खरीद रहे हैं. केसर घेवर रहने दो, मलाई घेवर रहने दो, तिल्ली की पपड़ी है, जजट है, तिल्ली के लड्डू है, दून के लड्डू है, स्पेशल बनाते हैं. चाट में भी बहुत से अच्छे आइटम बनाते हैं. कैटरिंग में बहुत अच्छा काम करते हैं. 1 नंबर काम है. आज से नहीं, कम से कम मैं तो मेरी उम्र 48 ईयर्स है और मैं कम से कम आज से 40 साल से इनको देख रहा हूँ. 1 नंबर काम है और हर चीज़ प्योर घी में बनती है यहाँ पर. అయోధ్య శ్రీరామ పూజిత అక్షింతల శోభాయాత్రను కన్నుల పండువగా నిర్వహించారు. శ్రీరామ నామ స్మరణలతో ధర్మారం గ్రామం భక్తి పారవశ్యమైంది. డిచ్పల్లి మండలంలోని ధర్మారం బి గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ హనుమాన్ ఉత్సవ విగ్రహాలతో పాటు అయోధ్య శ్రీరామ పూజిత అక్షింతల ఊరేగింపు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ధర్మారం గ్రామంలోని వీధి వీధిలో ఊరేగింపు నిర్వహించి ఇంటింటా అక్షింతలు పంపిణీ చేశారు. ఈ రథయాత్రకు భక్తులు బ్రహ్మరథం పట్టారు. మహిళలు మంగళ హారతులతో శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాల మధ్య కోలాటాలు ఆడుతూ రాముల వారి ఊరేగింపును భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శుక్రవారం ఉదయాన్నే శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సీతారామ లక్ష్మణ స్వాములకు అభిషేకం నిర్వహించారు. అనంతరం అలంకరణ చేసి శ్రీరామనామ స్మరణ చేస్తూ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త బ్రహ్మానందం, నాగార్జున నాయుడు, రవిబాబు, ఆంజనేయులు, సురేష్, శివ, గ్రామస్తులు పాల్గొన్నారు. ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते. सर्वबाध मनुष्योमत्प्रसादेन भविष्यति. जय जय श्रीराम. మోస్ట్రా జెడ్పీ హైస్కూల్ అభివృద్ధికి లయన్స్ క్లబ్ ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తుందని లయన్స్ క్లబ్ 320D డిస్ట్రిక్ట్ గవర్నర్ లక్ష్మి అన్నారు. పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్తో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని మోస్ట్రా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులు మార్చ్ 1 నిర్వహించి అతిథులకు ఘన స్వాగతం పలికారు. విగ్రహదాత ఆ క్లబ్ మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ సుజాత సూర్యరాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించగా అతిథులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ మోస్ట్రా మండల అధ్యక్షుడు త్రినాథ్ గౌడ్ మాట్లాడుతూ యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారని అన్నారు. 15 యూనిట్ల రక్తాన్ని రెడ్ క్రాస్ సొసైటీకి అందజేసినట్లు తెలిపారు. అనంతరం లయన్ 320D డిస్ట్రిక్ట్ గవర్నర్ లక్ష్మి మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు చదువులపై ఆసక్తి కనబర్చి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుత్ప భాస్కర్ రెడ్డి, మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ సుజాత సూర్యరాజ్, రైతు బంధు మండల కన్వీనర్ పిట్ల శ్రీరాములు, ఉప సర్పంచ్ సుదర్శన్ గౌడ్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మాణిక్యం, వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాస్, కెనరా బ్యాంక్ మేనేజర్ గిరిధర్, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ సూర్యసాయిలు, లయన్స్ క్లబ్ సెక్రటరీ ప్రమోద్, ట్రెజరర్ శ్రీకాంత్ రెడ్డి, పాఠశాల చైర్మన్ రవీందర్ గౌడ్, యువకులు చింటూ, సాయిలు తదితరులు పాల్గొన్నారు. అందరికి ఉంటుంది కానీ దాన్ని మనం ఎట్లా దాన్ని మొదలు పెడితే ఆ ప్రకారంగా మనం చదవగలుగుతాం. మనం కూడా అబ్బా పొద్దున్నకి రాకుండా పొద్దునే ఉంటుంది మైండ్ కావాలంటే చదువుకోవడం కాదు, పుస్తకం అవునా కదా. ఇలా ఎంతమంది చదివేటప్పుడు మంచిగా ఆలోచించి చూసి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం.
నిజామాబాద్ నగరం హమల్వాడిలోని సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగింది. ఆ ప్రాంతంలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంక్రాంతి ముగ్గుల పోటీలో ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులను వేసి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. మహిళలు చేసిన వివిధ ముగ్గులను రవి పబ్లిక్ స్కూల్ అధినేత పి సరళ, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు వి ఆనంద్, అదేవిధంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ తదితరులు పరిశీలించారు. బహుమతులను నిర్ణయించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటేనే రైతులకు, పిల్లలకు, మహిళలకు చాలా ఇష్టమైన పండుగని, పిల్లలు పతంగులను ఎగురవేస్తూ తమ ఉత్సాహాన్ని కనబరుస్తారని, మహిళలు రంగురంగుల ముగ్గులతో తమ నైపుణ్యాన్ని చాటుతారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అనిత, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నరేష్, గంగమ్మ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ ఎస్ఎఫ్ఎస్ హైస్కూల్ ఆవరణలో డిస్ట్రిక్ట్ డ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు, రంగవల్లి మరియు డ్యాన్స్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు నగర మేయర్ నీతూ కిరణ్ ముఖ్య అతిథిగా హాజరై వీక్షించారు. అనంతరం ఆమె విజేతలకు బహుమతులను అందించారు. సిరికొండ మండల కేంద్రంతో పాటు చీమన్పల్లి గ్రామంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. యువజన సంఘాల నాయకులు వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శివారెడ్డి, శ్రీధర్, ప్రసాద్, సుధీర్, రాజు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని ప్రతిభా హైస్కూల్లో సంక్రాంతి పండుగ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ముగ్గుల పోటీలు నిర్వహించగా ఈ పోటీల్లో గ్రామంలోని మహిళలు, విద్యార్థినిలు ఆసక్తిగా పాల్గొని ఆకర్షణీయమైన రంగులు అద్ది అందమైన రంగవల్లులను తీర్చిదిద్దారు. ఈ ముగ్గులను మేనేజింగ్ డైరెక్టర్ స్వాతి ఆధ్వర్యంలో పరిశీలించి ఉత్తమ ముగ్గులను ఎంపిక చేశారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీడీఓ లక్ష్మి ప్రసాద్ చేతుల మీదుగా ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు, మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతిభా హైస్కూల్ ఎండీ శ్రీనివాస్, ప్రిన్సిపల్ హరీష్, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ